కొనకల రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, మోడీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్. ఇబ్బంది దృష్ట్యా మన నాయకుడు పడిన కష్టానికి ఈరోజు మనం త్యాగాలు చేయాల. త్యాగంలో భాగంగా ఈరోజు మన అనకాపల్లి నియోజకవర్గం మన అధినాయకుడు ఆదేశాల మేరకు జనసేనకి మనం పొత్తు ప్రకటించడానికి ఈ తాలూకా ముఖ్య సారాంశం ఈ సమావేశం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉన్నాయి, తెలంగాణలో కూడా కమ్యూనిస్టు పొత్తులు ఉన్నాయి, ఆంధ్రలో కూడా కమ్యూనిస్టులతో పొత్తులుండి, అలాగే గతంలో టీఆర్ఎస్తో పొత్తులున్నాయి. అదే భాగంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారి పరిచయ వేదిక ఈ సమావేశంలో నిన్న మొన్న మన ఆఫీసులో మాట్లాడుకున్నాం. కాంటోర్స్ సొత్తు ఎప్పుడు కూడా ఒకటే గమనించండి. మనం ఈరోజు ఈ కష్టాలు గడిచిన 5 సంవత్సరాల్లో మన అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డారు, ప్రతి కార్యకర్త కూడా టార్చర్ అనుభవించారు. రేపు రాబోయే రోజులన్నీ మన రోజులే, రేపు రాబోయే మన రోజులే. అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. మళ్ళా మనకి తగులు పెట్టడానికి చాలా మంది ఉన్నారు, చాలా కథలు వెళ్తారు. ఆ రోజు 19లో ఎలక్షన్లో గుర్తుంచుకోండి, మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న గారిని చంపారని క్రియేట్ చేశాడు, ఒక కథలో అల్లారు. గొడ్డల పోటుతోటి అదే చెప్పేసి అది మళ్ళా చంద్రబాబు మీద నెపం మోపాడు. ఈ సైకో ఈయనకున్న ఆలోచన, ఈయనకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి సైకోజం ఎవడు ఉండడు. అలాంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన తరిమి కొట్టాలంటే మనం అందరూ కూడా త్యాగాలు చేయాలా. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మన గురించి కాదు, మన పిల్లల దృష్ట్యా ఆలోచించాలా. ఇప్పుడు గడిచి 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రోజు 2014లో మన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మన గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, చెట్ట చివరికి బరిల్ గ్రౌండ్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ అన్ని కూడా రూపకల్పన చేసుకున్నాం. ఆ రోజు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా మీ చేతులతో మీరు తిరిగి మీరు సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా ఫెన్స్ ఇచ్చాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇంట్లో కూడా తీసుకుంటున్న పిచ్చిని ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇంట్లో కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ఇచ్చాం. 200 రూపాయల నుంచి 2000 రూపాయలు పిచ్చిని పెంచిన ఘనత ఆ రోజు చంద్రబాబు గారిది. అలాగే మన అనకాపల్లి పట్టణం వచ్చేసరికి టిట్కో హౌసెస్ కట్టాం. ఆ సైకోజమానికి మనం ఎలా చేసో డ్రా తీసో కరెంటు మీటర్లు కూడా ఇచ్చాం. 5 సంవత్సరాలు కూడా ఇబ్బందులు పెట్టి మొన్న కోర్టు డైరెక్షన్ ఇస్తే
అవన్నీ కూడా ఇంకా ఆక్ఫేస్లు కూడా రెడీ అవ్వలేదు. మళ్ళా మన ప్రభుత్వం వచ్చాక ఆక్ఫేస్లు ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఉద్యోగస్తులుగా అవన్నీ కూడా అతి త్వరలో 60 రోజుల్లో మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. అవన్నీ కూడా రూపకల్పన చేసే బాధ్యత రాదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. మీరు అందరూ గుర్తుంచుకోండి. ఆడ 60 గజాలు ఇచ్చాడు, మనం 90 గజాలు ఇస్తాం. ఆడ 60 గజాలు ఇస్తే మనం 90 గజాలు ఇస్తాం. ప్రతి కార్యకర్త కూడా గతం కంటే భిన్నంగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు కూడా వాళ్ళలో సైకోజం చేయమనం. మీరందరూ చూశారు. ఫెన్సెస్ ఎలా ఇచ్చాం, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం, అలాగే మన ఎన్టీఆర్ హాస్పిటల్ ఎలా చేస్తాం. ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు మన టైంలో అభివృద్ధి ఎలా చేస్తారు. మీ అందరికీ పేరు విజ్ఞప్తి చేస్తుంటే తగువులు పెట్టడానికి చూస్తారు. ఆ తగువులు ఎవరో నమ్మకండి. మిమ్మల్ని అందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మకండి. లేనిపోని తగులు పెడతారు, లేనిపోని సోషల్ మీడియా వాడతారు. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా చలమని అవుతున్నా కూడా మనకు వెన్నుపోటు పొడిసిన వ్యక్తులే. అది గమనించాలి మీరు, అది గమనించాలా. మనకి వెన్నుపోటు పొడిచారా లేదా? మనకి వెన్నుపోటు పొడిచా గట్టిగా చెప్పాలా. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసలమైంది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసలమైంది. ప్రతి ఒక్కరు కూడా సహనం పాటించి, అలాగే జనసేన వాళ్ళు కూడా, వాళ్ళు బయట వాళ్ళు కాదు, వాళ్ళు మన కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా మన భాగస్వాములే. మన అధినాయకుడు ఆ రోజు ఈ సైకో జైల్లో పెడితే మన అధినాయకుడికి మద్దతు తెలిపి వాలంటరీగా నాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు ఇన్ని పదవులు కావాలనేది పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఓటు చీలకూడదు అన్న ఆలోచనతో ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి మద్దతు చెప్పి ఆ రోజు సీట్లు కూడా అనుకోలేదు. అందరూ లేనిపోని కథనాలు వెళ్ళాయి. సాక్షి పేపర్ కానీ ఈ మధ్య ధరలో కొన్ని టీవీ ఛానల్స్ కానీ సగం సీట్లు అడుగుతారన్న పవన్ కళ్యాణ్ గారు, 80% అడుగుతారన్న 60%. కానీ చాలా లిబరల్గా ఆయన తప్పన ఒకటే, పవన్ కళ్యాణ్ గారు తప్పన ఒకటే, రాష్ట్రం బాగుపడాలో ఓటు చీలకూడదు. అందుకు నేను త్యాగమైనా చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో త్యాగంగా ఈరోజు చూశారు. మన అనుకున్న సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చిన సీట్లన్నీ ఆయనకి మ్యాక్సిమం తగ్గారు. కాబట్టి మీరు కూడా 24 సీట్లకు వచ్చారు. 175 సీట్లు 24 సీట్లకు వచ్చారు. మీ అందరూ కూడా గమనించి ఎక్కడైనా విలేజ్లో ఏ కాంట్రవర్సీ వచ్చినా ఏది వచ్చినా నాకు చెప్పండి నేరుగా, లేకపోతే మన అభ్యర్థి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు చెప్పండి తప్ప మళ్ళా మనం కలహాల మట్టికి దయతో ఎక్కడా తోవివ్వకండి. మీకు అందరికి ఒక అపోహ ఉండొచ్చు. నిన్న మొన్న ముఖ్యమంత్రులతో మాట్లాడేది, నేను ఎక్కడికి వెళ్ళను, అనకాపల్లిలో ఉంటాను, మీతోటే ఉంటాను, మీరు నన్ను వదిలా మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను. ఎందుకంటే మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీరందరూ నా కుటుంబ సభ్యులు. అలాగే రామకృష్ణ గారితో కూడా రేపు ప్రోగ్రాం అయిపోతుంది, షెడ్యూల్ ఇస్తాం. ప్రతి గ్రామం ముఖ్య నాయకులతో అయినా నిన్ను కూర్చొని మీరు ఓపెన్గా మాట్లాడండి. ఇది మనది కుటుంబం. మన కుటుంబంలో ఒక కష్టం వస్తే ఒక నాయకుడు వచ్చి మనకు మద్దతు చెప్పి ఈరోజు రాష్ట్రంలో అందరికీ ఏడుపడుతుంది, వచ్చబడుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడీకి అందరికీ వచ్చబడుతుంది. మీరందరూ గమనించాలా. అలాగని మనం ధీమా ఉండకూడదు. 2019లో మనం ధీమాగుండా మళ్ళీ దగా చేశారు. వాళ్ళే ఈరోజు వైసీపీ నాయకులు. ముఖ్యంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలా. మీరు చూశారు. మీ అందరికీ గమనించాలి. ప్రతిరోజు కూడా రేపు పోలింగ్ అయ్యి బాక్సులు మళ్ళా సీజ్ చేసే వరకు చాలా సహనంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎలక్షన్. ఇది గడిచిన స్వతంత్రం వచ్చింది, అన్ని ఎలక్షన్లు వేరు, ఈ ఎలక్షన్లు వేరు. మీరందరికీ పేరును విజ్ఞప్తి చేస్తారు. మళ్ళా మనకి కలహాలొద్దు. నేను మీతోటే 2014 నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఓటమి చెందిన రోజు చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళా మీతోటే ఉంటానని చెప్పాను. ఓడిపోయిన రోజు సాయంత్రం నేను అనకాపల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు కోవిడ్ వచ్చినా సరే కోవిడ్కి కూడా భయపడలేదు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ, మీరందరూ కూడా గడిచిన 5 సంవత్సరాలు కాదు అధికారులు అందరూ వస్తారు. అధికారం పోయిన తర్వాత మీరందరూ సమిష్టి గురితో ఈరోజు మన జిల్లాలో ప్రథమ స్థానంలో అనకాపల్లి నియోజకవర్గం ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు మీరు పడిన కష్టమే. ఆ కష్టం వల్ల ఈరోజు అవతల ప్రత్యర్థులు కూడా ఉచ్చబడుతుంది. మీరందరూ గమనించాలా.
ప్రతిరోజు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటాం. నేను రామకృష్ణ గారు తిరుగుతాం, మీరే అనుమానం పడవలసిన లేదు. అయినా నేను వీరిలో కాదు, మన అందరం ఒకటే. ఎవరిది మన గోలు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. మన అందరి గోలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. త్యాగాలు అంటారు, త్యాగాలు చెయ్యాలి వచ్చినప్పుడు. అలాగే మన అధినాయుడు కూడా గుర్తిస్తారు. నా జీవితంలో జరిగిన సంఘటన కూడా మీకు తెలియాల. 2009లో నాకు ఎంపీ అభ్యర్థిగా B4 ఇచ్చారు. నేను పెందుతు వచ్చి మరొక రోజు మార్నింగ్ 11 గంటలకు నామినేషన్ ప్రిపేర్ అయితే సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఫోన్ చేశారు. మా ఫాదర్ బతికే ఉన్నారు. ఒకటే చెప్పారు, మాలక్ష్ గారు గోవింద్ గారు చెప్పండి, ఈక్విషన్స్లో ఒక పేపర్ ఆయన సూర్య పేపర్ అని వచ్చాడు, టికెట్ ఇవ్వాలో మీరు అర్థం చేసుకుంటే రేపు గోవింద్ భవిష్యత్తు నాదంటే మా నాన్నగారు ఒకటే చెప్పారు, సార్ మాకు పార్టీ ముఖ్యం, మా భవిష్యత్తు ఎప్పుడో వాళ్ళు మీరు చూస్తారు, పార్టీ ముఖ్యం అని. ఆ రోజు 2009లో B4 కూడా మళ్ళీ 5 రోజులు పంపించి ఎక్కడ ప్రెస్లో కూడా మాట్లాడలేదు. అది మళ్ళీ గుర్తించారు చంద్రబాబు గారు 2014లో. అయినా కబురు పంపించి ఎక్కడ పంపించారు? మీ కుటుంబంలో నన్ను సభ్యుడిగా చేర్చారు చంద్రబాబు గారు. మీ అందరూ సమిష్టి గురిస్తోటి ఆ రోజు నేను ఎవరినో తెలియదు, నా వ్యక్తిత్వం తెలియదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి ముఖమే. ఆయన ముఖం చూసి మీరందరూ కూడా 23,000 మెజార్టీ, అనకాపల్లి జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ కూడా ఆ రోజు మీ మూలంగా వచ్చేది. అందుకు అనకాపల్లిలో తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా ఈ తెలుగుదేశం గురించి మంచి గురించి వాళ్ళు ప్రాణ త్యాగాలు కూడా చేసే మనస్తత్వం ఉన్న మనుషులు ఓన్లీ అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ధరలో చూసాం, ఈ కోడిగుట్టు మంత్రి ఎందరి మీద కేసులు పెట్టాడు, ఎందరిని ఇబ్బంది పెట్టాడు, ఎన్ని భూములు తగులు పెట్టాడు, అయినా ఒక్కరు కూడా చెక్కు చెదరలేదు. దానికి కారణం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు అనకాపల్లి నియోజకవర్గంలో. మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించాలా. ఎవరైనా తొందరపడినా మీరు పెద్ద మనిషి చేసుకొని రేపు ఎలక్షన్ మళ్ళా పోలింగ్ అయ్యే వరకు కూడా సహనంగా మీరందరూ కూడా ఈ ముందు నడిపించాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గ్రామాల్లో సమస్యలు ఉంటాయి, అన్నీ కూడా క్షుణ్ణంగా మాట్లాడదాం. గతం కంటే ఎక్కువగా రైతులు గమనించాలా. అలాగే రాష్ట్రం మీరు చూస్తున్నాం సర్వనాశనం అయిపోయింది. ఆ రోజు పోలవరం జీవనాడిని చంద్రబాబు నాయుడు అహోరాత్రి కష్టపడి 78% వర్క్ చేస్తే దానికి అనుసరంగా మన నాయకుడు మీ అందరూ రిక్వెస్ట్ చేసి జిల్లా నాయకులు సుజులు స్రవంతి, మన దురదృష్టం కానీ సుజులు స్రవంతి కానీ మనకు కానీ అయ్యి ఉంటే మన నియోజకవర్గంలో సంవత్సరాలు 2 పంటలు పండును. అలాంటి సుజులు స్రవంతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది కూడా ఆపేశారు ఈ గుడివాడ అమర్నాథ్. అలాగే మీరు చూసారు షుగర్ ఫ్యాక్టరీ, నేను ఎలక్షన్లు ఇచ్చిన హామీ మేరకు 2 హామీలు ముఖ్యం. ఒకటి నల్లబేల నిషేధం ఎత్తివేస్తాడు, నల్లబేల నిషేధం ఎత్తివేస్తూ చంద్రబాబుని తీసుకొచ్చి జీవో కూడా ఇచ్చాం. అలాగే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పాను, 32 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు తీసుకొస్తే డబ్బు కూడా ఉంది బ్యాంకులో. ఈ ప్రభుత్వం వచ్చినట్టు ఏం చేశారు తెలుసా? షుగర్ ఫ్యాక్టరీ తాళాలు వేసాడు. అది ఈ పరిశ్రమల మంత్రి ఇచ్చి మనకి ఇచ్చిన గౌరవం మన నియోజకవర్గం. మళ్ళీ ఒకలేడు ఏడుస్తున్నాడు, నియోజకవర్గం అన్యాయం చేయలేదు, అపల కుబేరుని చేసింది నియోజకవర్గాన్ని, అపర కుబేరుని చేసింది ఈ గుడివాడ అమర్నాథ్. దోచుకున్నది చాలని కడుపు నిండిపోయి పక్క నియోజకవర్గం పారిపోతాను తిరిగాడు. మీరందరూ గమనించాలా. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మన నియోజకవర్గం కూడా చాలా కుంటుపడ్డది. 2 చోట్ల నేను పరిశ్రమలకు ల్యాండ్ ఎక్వైరీ చేశాను. ఒకటి కోడూరు, 2 వల్లూరు. 2 చోట్ల కూడా చెప్పుకోవడం సిగ్గుసేటు. గతంలో ఏ నియోజకవర్గం మంత్రి అయితే ప్రజలకు అది అపోస్తులు కూడా ఆనందపడతారు, ఏదో నియోజకవర్గానికి కొంత మంచి జరుగుతుంది. ఒక్క పరిశ్రమ తేలేదు. 2 చోట్ల కూడా ల్యాండ్ ఎక్వైరీ చేస్తే 2 చోట్ల కూడా పరిశ్రమ తేలేదు. అలాగే మీ అందరూ గమనించాలా. ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్ 2017లో దేశంలో 2nd ప్లేస్కి వచ్చింది ఎన్టీఆర్ హాస్పిటల్ సర్వీసులో. 2018లో మొదటి స్థానంలో తీసుకొచ్చారు ఎన్టీఆర్ హాస్పిటల్. మీరందరూ గర్వించదగ్గ సర్వీస్ ఇచ్చాం. మీరని వారు అన్నయ్య మా గ్రామాల్లో మన పార్టీకి మంచి గౌరవం పెరిగిందన్నయ్య ఎన్టీఆర్ హాస్పిటల్ వాళ్ళు అన్నారు. అది మీరు చేసే సర్వీసు, మన నాయకుడు ఇచ్చిన సహకారం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలో హైయెస్ట్ ఇచ్చింది కూడా అనకాపల్లి నియోజకవర్గం 29 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీ ద్వారా మీ ప్రతిపాదనలు అనుసరించి 29 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అలాగే మీ అందరికీ తెలుసు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, బర్రెల్ గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా ఏ గ్రామానికి కూడా పక్షపాతం లేకుండా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రెసిడెంట్లకు కూడా మన నిధులు ఇచ్చాం. వీళ్ళ కాదు, వీళ్ళని మన పార్టీలో గెలిచిన వాళ్ళే భయపించి బెదిరించి వాళ్ళ పార్టీలు కూడా చేర్చుకున్నారు. మీరందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మళ్ళా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎలా చేసావో ఇప్పుడు జనసేన మనం కూడా కలుపుకొని, ఇది మన బాధ్యత. దీంట్లో జనసేనకు ఉండదు బాధ్యత, మనకు ఉండదు. ఎందుకంటే మన నాయకులను ముఖ్యమంత్రి చేయాలా.
ఆ బాధ్యత మనకి ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని యువగలం ప్రోగ్రాం కింద ప్రతి ఇంటింటికి వెళ్ళి మరొక్కసారి వాటర్ లిస్ట్ పట్టుకుని వెరిఫికేషన్ చేసి ఆ యువగాలు ఇచ్చిన క్యాలెండర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మళ్ళా వాటిలో అప్లోడ్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాడు. మీ గ్రామాల్లో ఏవైనా జనసేనకి మీకు కాంట్రవర్సీ ఉంటే మీరు ఈదిలో పడకండి, దాన్ని చిత్రీకరిస్తారు, గొడవలు పెంచుతారు. ఏమన్నా నా దృష్టిగా రామకృష్ణ గారి దృష్టి తీసుకెళ్ళి కూర్చొని ఇదో మంది కుటుంబం, మంది ఉమ్మడి కుటుంబం, ఈ ఉమ్మడి కుటుంబంలో కలహాలు రాకూడదు, అలకలు ఉండకూడదు, అభిమానం ఉండాలి తప్ప అలకలు ఉండకూడదు. అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇంకా పెద్దలు మాట్లాడాలో మీరు కూడా మీ అభిప్రాయం నలుగురు ఎదురు ఎక్కువ చెప్పిన సబ్జెక్టే కాకుండా మీరు కూడా పబ్లిక్ ఇంతవరకు నిన్న మొన్న మీతో అందరితో షేర్ చేసుకున్నాను, అన్నీ కూడా నేను ఆన్సర్ ఇచ్చాను. మీకు చెప్పే ప్రతి ఆన్సర్ కూడా ఐఎమ్ ఆన్సరబుల్. నా కంటలో ప్రాణం ఉండగా మీ అంటే ఉంటాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. పదే పదే చెప్తాను. రేపు కూడా రామకృష్ణ గారు కూడా మన అడుగుజాడలో నడుస్తారు, మనం ఆయన కలిసే నడుస్తాము. అవన్నీ కూడా వాళ్ళతో చర్చించుకున్నాం, అవన్నీ కూడా మన నాయకుడు చదవడానికి కూడా చెప్పారు. ఎవరైనా చెప్పారో నమ్మకండి, ఏదైనా నేరుగా చర్చించుకున్న తర్వాత అప్పుడు మీకు అనుమానం క్లియర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అభిప్రాయాలు ఎక్కువ సమయం కాకుండా 10 నిమిషాలు 5 నిమిషాలు మొత్తం ఒక 2 నిమిషాలు ఒక 5 మాట్లాడితే ఇంకా వేదిక మీద పెద్దలు 2-3 మాట్లాడతారు. ఎందుకంటే టైం లేదు. మళ్ళీ రేపటి నుంచి ఎలా చేయాలి మేనేజ్మెంట్ అనేది మండల నాయకులతోటి, గ్రామ నాయకులతోటి, మన కాన్స్టిట్యూన్సీ నాయకులతో కూడా రూపకల్పన చెప్పుకుంటూ పోతే విడల బంధంగా స్ట్రెంత్ అవ్వాలా. జనసేన తెలుగుదేశం ఐక్యతతో మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలా. మీ అందరూ కూడా మరొక్కసారి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కాంట్రవర్సీ తోవకుండా మీరు మీ గ్రామాల్లో ఏ పనులు చేయాలనేది, ఏవేవి హామీ ఇవ్వాలనేది మీ గ్రామం వచ్చి ముందు రోజు కబురు పంపిస్తాం. ఆ పంపించేటప్పుడు మీరు మీ గ్రామ సమస్యలు తీసుకొస్తే దానికి కూడా ఊర్లోకి వచ్చి మంతాల రామకృష్ణ నేను కూడా హామీ ఇస్తాం. అది అమలుపరిచే బాధ్యత కూడా మా ఇద్దరిదే. మీరే అనుమాన పడవలసిన పర్లేదు, అమలుపరుస్తాం. మీరు చూశారు పద్దాల్లో ఏ హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా మనం అమలుపరిచాం. అలాగే రేపు రాబోయే రోజులు కూడా మన నాయకుడు అర్థం చేసుకోవాలా. ప్రతి గ్రామంలో 2014, 2019 కంటే ఎక్కువ కష్టపడాలా. అది మీ బాధ్యత. మీరు మమ్మల్ని తిప్పాలా. గడిచిన రోజులు ఎలాగైతే తిప్పారో రేపు కూడా అలాగే తిప్పాలా. ప్రతి ఇంటిని డోర్ టు డోర్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు ప్రతి గుంపు ఎక్కి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారో మళ్ళీ ఈరోజు యువగల ప్రోగ్రాం కింద మళ్ళీ ఒక క్యాలెండర్ ఇస్తారు. అవి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అది మళ్ళీ అప్లోడ్ చేసి అది మళ్ళీ మన పార్టీ గురించి మరొక్కసారి నెమరు వేయాలి. ఎందుకంటే వాళ్ళకి చెవుదరి గీ అని ఒక నెట్వర్క్ ఉంది. ఏంటి నెట్వర్క్? వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు తరిమి కొట్టాలా. మళ్ళీ వాలంటరీ వ్యవస్థ మీ చేతుల్లో ఉంటుంది. అది గుర్తుంచుకోండి. వాలంటరీ వ్యవస్థ మళ్ళీ మీ చేతుల్లో ఉంటుంది. మీరందరికీ గమనించాలా. ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం కూడా రేపు పోలింగ్ బాక్స్లో మొత్తం సీల్ వేసే వరకు ఎవరు నిద్రపోకూడదు. అంత కఠోర దీక్షతోటి ఈ కార్యక్రమం చేపట్టకపోతే ఆ శత్రువుని మనం ఎదుర్కోలేము. రాముడు అందరికీ దేవుడే, మనందరికీ తెలుసు. రాముడు తలుచుకుంటాకే చెయ్యాలంటే చాలా మొత్తం నాశనం అయిపోతుంది. కానీ ఆయన రావణాసుడు చంపడానికి రావణాసుడు తమ్ముడు సాయం కూడా తీసుకున్నాడు, ఉడత సాయం తీసుకున్నాడు, కోతి సాయం తీసుకున్నాడు, ఆంజనేయ సాయం తీసుకున్నాడు. అలాగే మనం కూడా సాయశక్తులుగా అందరికీ మన కార్యకర్తలు ఎవరైనా అలిగినా చేసిన జనసేన మనం కలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. నాది బాధ్యత, రామకృష్ణ గారు కూడా బాధ్యత. ఆయన కూడా 5 సందేశాలు చెప్తారు. మీరు ఎవరొద్దు కూడా దిగులు చెందవసరం లేదు. నేను 24 అప్పుడు వరకు ఎలాగొన్నా ఈ 10 సంవత్సరాల్లో రేపు కూడా నేను అనకాపల్లి సంతోషబాద్ గుడి దగ్గర మీ ఆఫీసులో మీ గురించి ఎదురు చూస్తాను. నేనే పెందుర్తికి పరిమితం అవను. అప్పటికంటే ఇంకెక్కువ ఉంటాను అక్కడ. గడిచిన 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటాను అనకాపల్లి. మీరు చూశారు. తెల్లవారితే ఇప్పుడు తెల్లవారుతుంది, అనకాపల్లి ఎప్పుడు వచ్చేద్దాం తప్పంతో 2014 ఈ రోజు వరకు మధ్యలో 3 నెలల సమయం. నాకు కరోనా వచ్చిన తర్వాత బెడ్ రిడ్ అనేది 3 months తప్ప ప్రతిరోజు కూడా ఎవరి పెళ్ళైనా పుట్టకైనా చావైనా పుష్పోత్పన్నం ప్రతి దానికి మీరు పిల్లవే తరువు మా ఆఫీసులు వచ్చి డైరీలో రాయిస్తే జరిగిన వస్తారు. అంతకంటే ఎక్కువ తిరుగుతారు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అరే చెప్పాను. 2019లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళను. చాలామంది కబుర్లు చెప్పారు. ఇక్కడ ఉన్న పెందుతులు ఉండని మీరు చూశారు కదా. ఉన్నానా లేదా గట్టి చెప్పండి.
అది ఒకసారి చెప్పండి. ప్రత్యర్థి చెప్పండి. మన ప్రత్యర్థి ఇండియాలో ఉండడు. ఆడ అమెరికా పాస్పోర్ట్ అయింది, అమెరికన్ పాస్పోర్ట్, మంది అనకాపల్లి పాస్పోర్ట్, మంది అనకాపల్లి పాస్పోర్ట్. ఆయన పాస్పోర్ట్ తీసుకొని చూపించమండి. నా ఆధార్ కార్డు చూపిస్తారు. నా ఆధార్ కార్డు అనకాపల్లే, నా ఆధార్ కార్డు, ఆయన పాస్పోర్టు అమెరికాది. అది గమనించాలి మీరు. ఎంత దగా చేశారు వాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీకి ఎంత దగా చేసింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. వాళ్ళు కుయుక్తులు పొందుతారు, లేనిపోని నటనలు అల్లుతారు, లేనిపోని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తారు. అలాంటి క్యాస్ట్ ఫీలింగ్కి ఎక్కడ అవకాశం ఇవ్వకండి. దయతో మిమ్మల్ని అందరినీ వేడుకుంటాను. కుల ఫీలింగ్కి ఎక్కడ అవకాశం ఇవ్వకండి. నేను మీలో కుటుంబ సభ్యుడిని. మీరు చూశారు గడిచిన 10 సంవత్సరాల్లో పేలగొంది మనస్తత్వం చూశారు. రేపు రాబో రోజుల్లో నా కంటలో ప్రాణాలంత వరకు అనకాపల్లిలో ఉంటాను. చేసినటువంటి పెద్దలకు, వేదికలకు చెందినటువంటి పెద్దలకు, నా ముందున్నటువంటి సోదరులారా సోదరిమణులారా అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. న్యూ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు పేలా గోవింద సత్యనారాయణ గారికి, అతిథులుగా చేసినటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులు సోదరులు బుద్ధ నాగచంద్ర, గాలి వానలు వచ్చినా ఎన్ని రాజకీయ దుమారాలు వచ్చినా చెక్కు చెదరకుండా, ముఖ్యంగా ఈ పార్టీకి ఉన్న బలం ఏంటంటే కార్యకర్తలు. ఈ కార్యకర్తలు ఎవరు? రామారావు గారు తయారు చేసినటువంటి కార్యకర్తలే ఈరోజు నాయకులుగా తయారయ్యారు. తను ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని నాయకుడిగా తయారు చేసినప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది. వారి అవసరాలు చూసినప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది. ఆనాడు ఈ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడుంటే ఒక యువతరానికి ప్రతినిధిగా పంచకళ్యాణి గుర్రాలను ముందుకు నడిపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నారు. అసలు ఎవరెవరో చెప్పుకోవడం కాదు, కూలీని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుంది మన ముఖ్యమంత్రి గారు చెప్పింది. అసలైన కృష్ణార్జునులు ఇక్కడే ఉన్నారు. మనకి కృష్ణుడు పవన్ కళ్యాణ్ రథం నడుపుతూ ఉంటే అర్జునుడు బాణానేసి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కురుక్షేత్ర రణరంగంలో ఆనాడు దుర్యోధనుడు మహామహులు ఉన్నారు, భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కృపలాని ఉన్నారు, అశ్వత్థామ ఉన్నారు. ఎంతమంది మహానాయకులున్నా కేవలం ఆ రోజున దుర్యోధనుడు అడిగాడట, నాకు అక్షోణీల సైన్యం కావాలన్నాడు కృష్ణుడిని. మరి పాండవులు అడిగితే మాకేం వద్దు, మాకు కృష్ణుడు ఒకడు ఉంటే చాలు అన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క కృష్ణుడు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ని. వీళ్ళిద్దరూ కలిసి మరి రెండో కురుక్షేత్ర యుద్ధాన్ని చూడబోతా ఉన్నాం. ఆనాడు దుర్యోధనుడు ఏ రకంగా నీటిలో దాగున్నాడో అదే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కూడా పట్టబోతా ఉంది. ఆ మాట నేను అందరూ రావాల్సినటువంటి పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఈ వేదిక మీదకి వచ్చే కార్యక్రమం జరిగింది. తర్వాత 2019 నేను పార్టీకి చేశాం పూర్తిగా. 2019 అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాలు రమ్మని అడిగారు. గోవింద్ గారు కూడా నాకు చాలా పర్యాలు చెప్పారు. అయ్యన్న పాత్ర గారు కూడా చాలాసార్లు వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను అంటే అప్పుడైతే ఆయన చాలా సౌహృదంతో పదవులు కూడా ఇస్తామని, ఆఖరి మంత్రి పదవి కూడా ఇస్తామని, పార్లమెంట్ రాజ్యసభ ఇస్తా అన్నప్పటికీ నేను ఒకటే కోరుకున్నామండి, దయచేసి ఇటువంటి వచ్చేవాడు చాలా దుర్మార్గుడు, అతగాడు రాకుండా మట్టుకు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, వస్తే చాలా ప్రమాదం జరుగుతుందని 19 ఏళ్ల ముందే చెప్పాను. చెప్పి పదవి ఇష్టం అయితే మట్టుకు నేను పదవి తీసుకోవడానికి మట్టుకు పార్టీ మారడానికి నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మీ పార్టీలో చాలామంది పనిచేస్తుంటారు. ఆ పనిచేసిన వాళ్ళకి ఆశిస్తారు, సహజంగా పనిచేసిన వాళ్ళు ఆశించడం ధర్మం. ఈరోజు వాళ్ళని కాదని నేను ఆ పదవి తీసుకొని ఉంటే వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నాకు గిల్టీగా ఉంటుంది. వాళ్ళకి రావాల్సింది నేను తీసుకెళ్ళిపోయాను అనేటువంటి బాధ నాలో ఉంటుందండి. అందువల్ల ఒకవేళ రావడం అంటూ జరిగితే ఏ పదవి తీసుకోకుండా వస్తాను. ఆ రకమైతే నాకు ఇబ్బంది లేదు. కానీ పదవితో పార్టీ మారడం ఉన్నది
నేను చేయలేనండి అని చెప్పి సున్నితంగా వారితో చెప్పడం. కానీ పూర్తిగా ఈ ఎన్నికల్లో వాస్తవానికి పార్లమెంట్కి పోటీ చేయమన్నారు అప్పుడు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఎవరికి ఇచ్చారు తెలుసు కదా మీకు, వారు ఇప్పుడు ఎక్కడున్నారు, వారికి ఇవ్వడం జరిగింది. అయినా సరే నేను పార్టీకి పనిచేసే ఆ రోజు 2019లో. అంటే ఒక రాష్ట్రం ఏ రకంగా పాడైపోతుందో అనేసి చూసాం, చూడబోతా ఉన్నా అనేసి భయపడ్డాం అప్పుడు. అందుకే ఆ పార్టీ వాళ్ళు కూడా పిలిచి కడ్డు వేసే పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా సున్నితంగానే ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులతో నేను పనిచేయలేని స్పష్టంగా చెప్పాను నేను. కానీ మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మా రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుంటాం, కానీ ఇటువంటి వాతావరణంలో బట్టి మేము పనిచేయలేమండి. మీ మైండ్ సెట్ మారితే చెప్పండి, మేము వస్తామని చెప్పి సున్నితంగా తిరస్కరించి రావడం జరిగింది. నేను నమ్మేది ఏంటంటే పదవుల కంటే సిద్ధాంతాలు, నీతి, నియమాలు ముఖ్యం. ఈ ఫోన్లు వాడుతున్నాం, మీకు ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్నాం, ఇవన్నీ ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే కేవలం ఆ రోజు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు వేసిన బేజం వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణ వల్ల ఈ రోజున ఇంత అభివృద్ధి సాధించాం. ఈ అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారణం ఎవరో చెప్పండి? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకో కారణం కూడా చెప్తాను నేను ఆ రోజు ప్రధానమంత్రి అయితే అయ్యారు తప్పితే ఆయన ఎక్కడి నుంచి కూడా పార్లమెంటు పోటీ చేయలేదు. ఆ ఎలక్షన్లో ఆయన కూడా మాతో చెప్పారు, మీరు పిల్లలు అప్పుడంతా మాకు చిన్న 35-36 సంవత్సరాలు మాకు అప్పుడు, రెండోసారి తర్వాత మీకు చిన్న వయసులోనే బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు చాలా ఇబ్బంది, నేనైతే రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నానని చెప్పి మా అందరికి చెప్పి మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. కానీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు. ఆ ప్రధానమంత్రి అయినాక ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన స్వయంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి పోటీ చేయమని నంద్యాల నుంచి పెట్టి ఆ రోజు పోటీ లేకుండా, బహుశా తెలుగుదేశం కాంగ్రెస్, అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భించినటువంటి పార్టీ ఇది. ఆ రోజు రామారావు గారు స్థాపించింది కాంగ్రెస్ వ్యతిరేకంగా స్థాపించారు. తాను విధానాలకి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఈ దేశ ప్రధాని మన ఆంధ్రుడు అయ్యాడు మొట్టమొదటిసారి. ఆ ప్రధాని మనం కాపాడుకోవాలి, ఆ ప్రధానికి మనం నైతికంగా బలం ఇవ్వాలి. ఒక ఆంధ్రుడుగా తెలుగు జాతికి ఉన్నతికి దోహదపడాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిని గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడుగా ఆయన ఎలా పేరు పొందాడో అటువంటి నాయకుడిగా పివి నరసింహరావు గారిని భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచి ఒక నాయకుడిగా చేయాలని అనుకొని ఆయన స్వయంగా వెళ్ళి నేను పోటీ కూడా పెట్టని పార్టీ నుంచి మిమ్మల్ని యునానిమస్గా చేస్తామని చెప్పి 5,40,000 ఓట్లు మెజార్టీ ఇప్పటికీ కూడా రికార్డు ఇది ఈ దేశంలో అయింది. 5,40,000 ఓట్లు రికార్డు అయితే ఇక్కడ మనది 9 ఓట్ల రికార్డు. అంటే ఆ నాయకత్వ ఆలోచన విధానం చూడండి. దాని గురించి నేను చెప్తున్నాను. ఒక స్టేట్స్మెన్గా వాళ్ళ రాజకీయ నాయకులు కాదు, ఒక పరిణతి చెందినటువంటి నాయకులు వాళ్ళు, లీడర్స్ వాళ్ళంతా. అందుకే ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పార్టీ స్థాపించారో ఆ పార్టీకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితిలో యునానిమస్గా ఇచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. చాలామంది తెలుగుదేశం పార్టీలు అప్పుడు వ్యతిరేకించారు. వద్దండి మనం ఎందుకు చేయడం, మనం ఆ పార్టీ వ్యతిరేకించాం, రేపు మనకి ఉనికి కోల్పోతాం రాష్ట్రంలో అన్నప్పటికీ ఆయన సంగతి మీకు తెలుసు కదా. ఒకసారి నిర్ణయం తీసుకుంటే తను ఏమైనా పర్లేదు అని చెప్పి ఆ నిర్ణయం మీదే ఉంటారైనా. అటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి అంత గొప్పతనం ఉంది రామారావు గారికి. అప్పుడు నేను పార్లమెంటరీ పార్టీ కన్వీనర్గా ఉండేవాడిని ఢిల్లీలో. అప్పుడు ఎంపీగా కన్వీనర్గా, ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పివి నరసింహరావు అవ్వలేదు, కానీ అందరూ తెలుగు వాళ్ళంతా కూడా కలిపి అప్పటి వరకు కాంగ్రెస్ వేరే తెలుగుదేశం వేరేగా ఉండేదంతా. వాళ్ళ ముఖాలు వీళ్ళు చూసేవారు కాదు, వీళ్ళ ముఖాలు వాళ్ళు చూసేవారు కాదు. అప్పుడు అందరినీ కూర్చోబెట్టి మనకెక్కడ ఆంధ్రుడు ప్రధానిగా ఉన్నాడు, అక్కడ రామారావు గారు తెలుగు జాతికి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాలు తీసుకొచ్చిన నాయకుడు అక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు రాష్ట్రం బాగుపరుచుకోవాలి తప్పితే ఇద్దరూ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం, అందువల్ల మనం అందరూ కూడా కలవాలి, వాళ్ళే కలిసి ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఎందుకు కలవకూడదని చెప్పి అన్ని పార్టీలు కలిపే ఎప్పుడు వచ్చినా ఆయన ఢిల్లీకి వచ్చినా స్వాగతం పలికి వెళ్ళేవాళ్ళని, రాష్ట్ర సమస్యలు దేశ సమస్యల గురించి వారితో చర్చించేవాళ్ళని. ఎంతో అభిమానంగా ప్రేమగా నన్ను వాళ్ళ సొంత కొడుకుగా చూసుకొని పక్కనే కూర్చోబెట్టుకునేవారైనా. అంత అభిమానం ఆత్మీయత ఉండేది మాకు. ఇటువంటి పార్టీతో మళ్ళీ మొన్న 2019లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ
పార్టీ వేరే పార్టీ అయినప్పటికీ ఈ రెండు ఒకే కుటుంబంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళు కృష్ణార్జునులా ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో ఇప్పుడే గోవింద్ గారు చెప్పారు. ఇటు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయం చేసేటువంటి వ్యక్తి. 2014 మీరు చూశారు, ఆయన రాజకీయ ప్రజా ప్రస్థానమే త్యాగంతో మొదలైంది. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది 2014లో. విడిపోయినప్పుడు మన ఆదాయ మార్గాలు పోయాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే ఒక పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకుడు కావాలి కాబట్టి అక్కడ మోడీ లాంటి నాయకుడు దేశంలో ఉండాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు కూడా అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చి తను ఒక్క సీటు కూడా తీసుకోలేదు. కొన్ని అధికారంలోకి వచ్చాకైనా ఏమైనా తీసుకున్నారంటే ఆయన కానీ ఆ పార్టీకి కానీ ఒక్క సీటు కూడా తీసుకోలేదు ఆయన. మీకు బీజేపీ వాళ్ళైతే ఎమ్మెల్సీ తీసుకున్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, కేంద్రంలో రాజ్యసభ తీసుకున్నారు, నిర్మలా సీతారామన్ కానీ సురేష్ ప్రభు కానీ ఇటువంటి వాళ్ళంతా మంత్రులు అయ్యారు. కానీ ఆయన ఒక్క పదవి కూడా తీసుకోలేదు. అంటే రాష్ట్రం బాగుండాలి, విడిపోయాక నష్టపోయాం, ఈ నష్టాన్ని పూడ్చే ప్రక్రియని ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారని ఆయనకు మద్దతు ఇచ్చారు. అది నాయకత్వ లక్షణాలంటే. మళ్ళీ ఈరోజు పరిస్థితి చూశారు. 2019 తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల దిగువన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నియంతృత్వ పరిపాలనకి చరమగీతం పాడాలి, కోకట వేలుతో ఈ ప్రభుత్వాన్ని పెగిలించాలనేటువంటి ఆలోచనతోనే మంగళగిరి గుంటూరులో 2 సంవత్సరాల దిగున సమావేశం పెట్టి 2022లో ఆ ప్లేస్ ఏదో ఉంది అక్కడ ఆ సమావేశం పెట్టి ఆ సమావేశంలో ప్రతిపక్ష ఓటు చీలిపోవడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించే కార్యక్రమం మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు చేశారు. మీరు కూడా ఆలోచించండి. ఆ రోజు ఆ కార్యక్రమం అక్కడి నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల్లో కూడా వచ్చింది. ఇటువంటి వ్యక్తి దుష్టశక్తిని నిర్మూలించాలంటే మన అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని. జనరల్గా రాజకీయాలుగా పొత్తు జరుగుతాయి, కానీ మన రాష్ట్రంలో జరిగింది ఏంటంటే ప్రజలు కోరుకున్నారు ఈ 2 పార్టీలు కలవాలి, దుర్మార్గుడు పోవాలంటే అనేసి ప్రజలు కోరుకున్నారు. వీళ్ళు ఎప్పుడు కలుస్తారా, మా కష్టాలు ఎప్పుడు పోతాయా అని ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు కోరుకున్నారు, కార్యకర్తలు కోరుకున్నారు. కాబట్టి ఇంత సౌహృద వాతావరణంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ వ్యక్తిని ముందు గద్దె తెచ్చాలి, గద్దె తెచ్చి మనం అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో 2 పార్టీలు వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పొత్తులో భాగంగా చూసామన్నా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు మేమైతే 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఏ రాజకీయ నాయకుడి మీద, ఇంత పెద్ద నాయకుడి మీద ఇటువంటి చిల్లర కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలేదు రాష్ట్రంలో. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవి. ఇవి పరాకాష్ఠకి వెళ్ళాయి. ఈ పరాకాష్ఠకి అంతిమంగా పులిస్టా పెట్టాలంటే ఆ రోజు అందుకే పవన్ కళ్యాణ్ గారు నడు రోడ్డు మీదకి వచ్చి నేను పోరాటం చేస్తాను, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను, నేను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటానని తీసి ఆయన గట్టిగా శబ్దం తీసుకున్నారు. లేదంటే వాళ్ళు నారా లోకేష్ గారిని ఇతరులను కూడా అరెస్ట్ చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించరు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల్లో కానీ విశ్వాసం పెరిగి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి కీర్తి వచ్చింది. దానివల్ల నష్టం జరగలేదు కానీ ఆయనకి మేలే జరిగింది దానివల్ల. అంతేకాదు ఆ రకంగా జైలుకు వెళ్ళి కలిసి ఆయన సంపూర్ణ మద్దతు తెలియపరచడమే కాకుండా జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను రాజకీయంగా లబ్ధి పొందాలి, నేను రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ జైల్లో ఉన్నాడు కాబట్టి నేను లబ్ధి పొందాను, నా పార్టీ ముందుకు తీసుకెళ్తానని ఎవరైనా ఊహిస్తారు. కానీ ఆయన ఆ రకంగా చేయలేదు. ఎందువల్లంటే ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడాలంటే త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే ఈ దుర్మార్గుడిని మనం గద్దె తెచ్చలేమనేటువంటి ఆలోచనతోనే ఆయన నిస్వార్థంగా ఆ రోజే మేము పొత్తు ప్రకటించి ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీకి 1000 ఏనుగుల బలాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా స్పష్టంగా చెప్పా, వెళ్తే పార్లమెంట్ చేస్తారు, లేదంటే చేయను. అది కూడా పార్లమెంట్ కూడా ఇబ్బంది ఏం లేదు, మీకు లేకుండా ఉండడానికే చూడండి అని చెప్పాను. మరి ఏ కారణం చేతో తెలియదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయించారు. బహుశా ఉత్తరాంధ్రకి దత్తత తీసుకోమని పవన్ కళ్యాణ్ గారిని అడగడం కాకుండా ఇక్కడ పోటీ కూడా చేయమని అడిగాం. మేమైతే అనకాపల్లి పార్లమెంట్కి డెఫినెట్గా వస్తారనేటువంటి అనుకున్నాం. అది చాలా మేలు జరిగి ఉండేది. పార్లమెంట్కి వస్తే మనకి కేంద్రంలో మంచి మంత్రి మీద వచ్చే వారికి ఈ రాష్ట్రానికి కావాల్సిన విధంగా ఉపయోగపడే విధంగా అక్కడ ఉంటారు. నేనైతే చెప్పాను ఆయనకి, మీరు పాటు పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో
నేను పోటీ చేయను. మీరు పోటీ చేసే స్థానంలో నేను ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గానే మీ దగ్గర ఉండి చేస్తాను. ఎందుకంటే గెలిపించుకోవాలి మిమ్మల్ని మంచి మెజార్టీతో అనుకున్నాం. ఎందుకంటే ఆ నాయకత్వానికి అటువంటి బలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను ఆ రకంగా చెప్పడం జరిగింది. సరే, అనుకోని పరిణామాలు ఈ రకంగా పరిణమించాయి కాబట్టి, ఎందుకంటే మీకు కానీ మీ మాజీ శాసనసభ్యులు కానీ బాధ ఉండడం అన్నది మానవ సహజం. ఆ స్థానంలో నేనున్నా బాధపడతాను, ఏటా జరిగిందని చెప్పేసి. బాధపడడం తప్పనటం లేదు. అది నాకు కూడా ఒక రకంగా కొంచెం గిల్టీగానే ఉంది. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఈ సీటు నేను తీసుకోవడం ఏంటి? ఎందుకంటే 2014లో నాకు పార్లమెంట్ ఇవ్వడానికి 19 కదండి, 19లో నాకు పార్లమెంట్ ఇవ్వడానికి అవకాశం లేదని, ఎందుకంటే అక్కడ కొంతమంది విపులంగా చెప్పను, నేను ఆ పలానా వ్యక్తి అనేసి కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీకి వెళ్ళండి అన్నారు. అట్టా కాదండి, గోవింద్ పనిచేస్తూ ఉన్నారు 5 సంవత్సరాలు, నాకు అసెంబ్లీకి వచ్చి ఒకరిని ఇచ్చేయడం మంచిది కాదు, వారికే ఇవ్వండి, నేను పూర్తిగా పనిచేస్తాను, నాకు పదవి గురించి లేదు, నేను పార్టీలో జాయిన్ అవ్వకపోయినా ఆ వ్యక్తి రాకూడదనేటువంటి ఆలోచనతో నేను పనిచేస్తానని చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు మరి ఒక్క అవకాశమే దానికి వాళ్ళు పడుకోవడం జరిగింది. ఈరోజు ఒక్క అవకాశమే కంపొమించింది ఈరోజు రాష్ట్రానికి. ఒక్క అవకాశమే మన జీవితాలు తారుమారు చేసింది. ఒక్క అవకాశమే యువతకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఆ ఒక్క అవకాశమే ఒక్క పరిశ్రమ రాకుండా చేసింది. ఆ ఒక్క అవకాశం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించకుండా చేసింది. ఆ ఒక్క అవకాశమే మన రాజధాని లేని రాష్ట్రంగా ఈ దేశంలో పాఠ్యాంశాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. అందువల్ల కనీసం ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మన కుటుంబ సభ్యుల్లోకి వెళ్తాం. ఇప్పుడే మన నాగా జగదీష్ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, మన గోవింద్ సత్యనారాయణ గారితో కూడా మాట్లాడి రేపు ఎల్లుండిలో మనం మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకుందాం. ఎందుకంటే కసింకోటలో ఒకటి పెడదాం, అది 3 పార్టీలు కూడా కలిపి సమన్వయ సమావేశాన్ని పెట్టుకొని ఆ 3 పార్టీలు కలిపి అందరూ కూడా కలిసి పనిచేయాలి అనేసి వాళ్ళకు ఒక మంచి వాతావరణం వచ్చే విధంగా, నాయకులంతా కూడా వచ్చే విధంగా చేద్దాం. అదేవిధంగా అనకాపల్లి మండలం తుంపాల్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు మన గోవింద్ సత్యనారాయణ గారు, అది పెడదాం. అనకాపల్లి టౌన్ వరకు అనకాపల్లి పెట్టుకుంటాం. అవి 2 బహుశా డేట్లు అవి నిర్ణయించి ఈరోజు ప్రకటిస్తే అదే కూర్చొని డేట్లు అవి చెప్తారు వారే. అది 11, 12, 13 ఉంది. ఈ 3 రోజుల్లోనే మనం పూర్తి చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఈవేళ 11 కాబట్టి 12, 13 తారీఖుల్లో పూర్తి చేసుకుంటే 2 మండలం కసింకోట, అనకాపల్లి ఉదయం పెట్టుకొని అనకాపల్లి టౌను ఈ 2 రోజుల మధ్యాహ్నం పెట్టుకుంటే మనకి అందరికీ కూడా పూర్తిగా ఇక్కడ అందరికీ రావడానికి అవకాశం లేదు కాబట్టి ముందు తెలుగుదేశం పార్టీ కాబట్టి 3 పార్టీలు కలిపి కార్యక్రమం చేస్తాం. ఈరోజు సాయంత్రం బీజేపీ వారిని కూడా కలుస్తున్నాను. వాళ్ళని కూడా అడిగి ఈ సమావేశాలకు వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానిద్దాం. ఆహ్వానించి అక్కడ మనం మండల స్థాయిలో ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని వాళ్ళు పనిచేసుకునే విధంగా, వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ గ్రామాలకు 2 రోజులు తిరిగి ప్రతి గ్రామంలో కూడా 3 పార్టీల నాయకులు కూర్చోబెట్టి సమన్వయపరిచి మీకు మాకు కలిపి ఒక స్టీరింగ్ కమిటీ సభ్యులు వేసి, అందులో తెలుగుదేశం ఎక్కువ ఉండే కదా, 10 మంది తెలుగుదేశం అయితే బూత్ వైజ్ మీకు ఆల్రెడీ కమిటీలు అవి ఉన్నాయి. ఆ కమిటీలకి 3, 4, 5 జన సైనికులను కలిపి మీరందరూ కూడా కలిసి పనిచేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తే ఎటువంటి పొరపచాలు రావు. ఒక పర్టికులర్ ఒక మంచి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం కంప్యూటర్ నుంచి మనం ఏ కమిటీలు అయితే ఉన్నాయో భవిష్యత్తులో కూడా ఇదే కమిటీలు వారి పనితీరు కూడా ఈ 10-15 రోజులు తెలుస్తుంది. వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎన్నికల ముందు ఏ రకంగా చేయాలా, ఇంకా కొత్తగా పైన ఎవరైనా ఉండిపోతే వాళ్ళని కూడా కలిపి ఇటువంటి కార్యక్రమం చేద్దామనేసి తెలియపరుస్తూ, భవిష్యత్తులో ఏవైతే ఇప్పుడు అనుకున్నామో ఇవే పూర్తి స్థాయిలో మీ ఆమోదం వారు కూడా మాట్లాడాను. వీరి ఆమోదం తెలుగుదేశం పార్టీ వారు ఆమోదం తెలిస్తే లేదు, ఇందులో మార్పులు ఏమైనా చేయాలంటే దయచేసి చెప్పండి. ఎందుకంటే మీ సూచనలు వెండాక వచ్చాను నేను.